వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఈరోజు జరిగిన జూన్ 30, 2025 జరిగిన జేఏసీ సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే. పెండింగ్ సమస్యల పరిష్కారం, ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు పెండింగ్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం వార్షిక హెల్త్ చెకప్కు సంబంధించి సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను మినహా మిగిలిన టెస్టులు జీజీహెచ్ఎస్, జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్సిడి కేంద్రాల్లో నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇస్తారు. ఖర్చుతో కూడిన టెస్టులు సహా అన్ని టెస్టులు చేయడానికి ఒక ప్యాకేజీని రూపొందించి అమౌంట్ నిర్ధారిస్తే ఉద్యోగులు కూడా కొంత మొత్తాన్ని చెల్లిస్తారని ఆ దిశగా ఆలోచించమని చెప్పడం జరిగింది. దీనిపై చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ఫైనల్ చేస్తారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లని పెంచాలని కోరగా త్వరలో ఒక కమిటీని నియమించి 2-3 నెలల్లో పెంచిన రేట్లు ఫిక్స్ చేస్తామని చెప్పారు. ప్యాకేజీ రేట్లు ఫిక్స్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలతో టైప్ అయ్యి పాలసీలని అనుసంధానం చేస్తారు. ఇక వైద్యానికి అయ్యే ఖర్చు 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువైన మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ చెల్లిస్తుంది. ఉద్యోగులు చెల్లిస్తున్న ఈ మొత్తాలు నేరుగా ఈహెచ్ఎస్కు జమ చేయాలని గతంలో ఇచ్చిన ఆర్థిక శాఖ మెమో అమలు చేయాలని కోరడం జరిగింది. తద్వారా ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగుల నుంచి చెల్లిస్తున్నటువంటి అమౌంట్ నేరుగా ట్రస్ట్కు వెళ్తుంది. కాబట్టి ఇక పెండింగ్ సమస్య అనేటువంటిది ఉండదు, వైద్యాన్ని ఆపడం అనేది జరగదు. రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డు విధానం అమలు చేసేందుకు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీని ప్రకారం రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగులు తమకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఈహెచ్ఎస్కు జమ చేయవలసి ఉంటుంది. ఈహెచ్ఎస్కు పంపిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులో ఆమోదం ఆలస్యం అవుతుందని సెక్రటరీ గారి దృష్టికి తీసుకురాగా త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన సిబ్బందిని, వైద్యులను త్వరలో నియమించి తక్కువ కాలంలోనే బిల్లులను శాంక్షన్ చేసేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రియంబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ ఎప్పటికప్పుడు ఉద్యోగి లేదా ఉపాధ్యాయునికి మెసేజ్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేసినప్పటికీ అవి డిస్ప్లేలో కనబడటం లేదని, కాబట్టి సాఫ్ట్వేర్ సమస్యను సరిచేయాలని కోరారు. పై అంశాలన్నింటినీ త్వరలో పరిష్కారం చేస్తామని ఈ జేఏసీ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులకైతే వీరు తెలియజేయడం జరిగింది.